బలమైన ముఖ్యమంత్రులు ఉన్నారండి. కాంగ్రెస్ వాళ్ళు కొంచెం బుద్ధి నేర్చుకోండి. హిమాంత బిశ్వ శర్మ ఇలా మాకు ముఖ్యమంత్రి, అవును, ఒక స్ట్రాంగ్ ముఖ్యమంత్రి. ఆయన రెండో టర్మ్ స్టార్ట్ అయింది. ఆయన జాయిన్ అయినాక పార్టీకి అక్కడ మేలు జరిగింది. పార్టీ ఫస్ట్ టైం పవర్లోకి వచ్చింది. కానీ 5 ఏళ్ళు ఆయన డిప్యూటీ సీఎంగానో ఒకటి మంత్రిగానో పెట్టిర్రు. 5 years పెట్టిర్రు. ఈయనకి ఎందుకు షోకు తెలుగుదేశం పొందించి డైరెక్ట్ పెట్టేసిరు ముఖ్యమంత్రి? నేను తెలుగుదేశం పొందాలన్నా టీఆర్ఎస్ కూడా అన్నా నేను ఏబీవీపోయిన అంటే ప్రధానమంత్రి గారు అవముచ్చు చూడు అన్నాడు. ఏమైనా మళ్ళా చూడితే చెప్పండి బ్రదర్. ఇంకా ఏముండవు క్వశ్చన్లు, అన్ని కాగితాలనే ఉంటాయి. మీ కాగితం ఇచ్చేసిపోతా మీరు క్వశ్చన్ అడిగితే. ఎవడో రాసిచ్చింది చదవా, నేను ప్రిపేర్ చేసుకునే వస్తా. నేను రాసిచ్చిన అన్ని అబద్ధాలేనండి. పవన్ కళ్యాణ్ గారు ఆయన జనసేన పార్టీ అధినేత, ఆయన స్ట్రాటజీ ఆయనకుంటుంది. ఈజ్ అవర్ ఇంపార్టెంట్ పార్ట్నర్, ఎన్డీఏ పార్ట్నర్. ప్రధానిని కలుస్తూ ఉంటారండి. రేవంత్ కలవలే, అన్ని పార్టీలలో కలుస్తారు. ప్రధానమంత్రిని, మంత్రులు కలుస్తారు, ముఖ్యమంత్రులు కలుస్తారు. అది మీరు నితిన్ నవీన్ గారే ఆన్సర్ చేయగలుగుతారు, నేను ఇవ్వలేను దాన్ని. ఎవరు జాగీరు? ఎవరిని అడిగిండు? ఎవరిని? అమర్ జాగీర్, రేవంత్ రెడ్డి జాగీర్ రాసిచ్చారు తెలంగాణ. రాసిలే, ఎవరు జాగీరు కాదు, ప్రజల జాగీరి. పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రి గారు కలవంగానే ఇట్లా అన్నాడు, ముఖ్యమంత్రి గారు పోయి మాట్లాడంగానే మోదీ గారు ముచ్చ చూడు అన్నాడా? మరి కాంగ్రెస్ వాళ్ళు ఆలోచించుకోవాలా, కొద్దిగా దిమాగ్తో నడుపుకోరు పార్టీ. రేవంత్ రెడ్డి అడగరాదు, ఎక్కతక్క అడిగావు. నేను ఏబీవీ పోయినా చెప్పుడు బంద్ చేస్తాను ఆయన. అందుబాటు తీసుకున్నాం.